అమెరికాలో ఉంటున్న ఎన్ఆర్ఐలకి ఒక ముఖ్య గమనిక. ఇండియాలో మీకు ఆస్తులు, ఎఫ్‌డీలు లేదా అకౌంట్స్ ఉన్నాయా? అయితే అమెరికాలో వాటికి ట్యాక్స్ ఎలా ఫైల్ చేయాలో తెలుసా? అమెరికాలో మీరు గ్రీన్ కార్డ్ హోల్డర్ అయినా లేదా హెచ్-1బీ పైన రెసిడెంట్‌గా ఉన్నా ప్రపంచవ్యాప్తంగా మీకు ఎక్కడి నుంచి ఆదాయం వచ్చినా అమెరికా ప్రభుత్వానికి ఖచ్చితంగా లెక్కలు చూపించాల్సిందే. ఫిక్స్డ్ డిపాజిట్లు, పీపీఎఫ్ విషయానికి వస్తే మీ నాన్ రెసిడెన్షియల్ ఎక్స్టర్నల్ అకౌంట్స్‌కి వచ్చే వడ్డీ ఇండియాలో ట్యాక్స్ ఫ్రీ అయినా అమెరికాలో మాత్రం ట్యాక్సబుల్. అలాగే నాన్ రెసిడెంట్ ఆర్డినరీ అకౌంట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పైన వచ్చే వడ్డీని కూడా ఇక్కడ రిపోర్ట్ చేయాల్సిందే. ప్యాసివ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ రూల్స్ విషయంలో చాలామంది ఎన్ఆర్ఐలు చేసే తప్పు ఇదే. ఇండియాలో మీకు మ్యూచువల్ ఫండ్స్ ఉంటే దానికి అమెరికాలో పిఎఫ్ఐసి రూల్స్ వర్తిస్తాయి. దీనిపై భారీగా ట్యాక్స్ పడే అవకాశం ఉంది. కాబట్టి వీటిని తప్పనిసరిగా రిపోర్ట్ చేసి తీరాలి. అలాగే ఇండియాలో ఉన్న మీ ఇల్లు, రియల్ ఎస్టేట్ లేదా కమర్షియల్ ప్రాపర్టీ ద్వారా వచ్చే రెంటల్ ఇన్కమ్ డీటెయిల్స్ యూఎస్లో రిపోర్ట్ చేయాలి. గుడ్ న్యూస్ ఏంటంటే ప్రాపర్టీ ట్యాక్స్, మెయింటెనెన్స్ ట్యాక్స్, లోన్ వడ్డీ, డిప్రిసియేషన్లను ఖర్చులుగా చూపించి ఇక్కడ ట్యాక్స్ భారం తగ్గించుకోవచ్చు. అలాగే ఇండియాలో ఇల్లు, ప్రాపర్టీ అమ్మినప్పుడు వచ్చే లాభాలపై అమెరికాలో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టి తీరాలి. ఇండియాలో ఉన్న మీ పేరెంట్స్, బంధువుల నుంచి పెద్ద మొత్తంలో గిఫ్ట్స్ కానీ, ఆస్తులు కానీ వారసత్వంగా వచ్చిన అమెరికాలో ఫామ్ 3520 ద్వారా ఐఆర్ఎస్కు ఇన్ఫామ్ చేయాలి. ఇండియాలో ఇన్కమ్పై ట్యాక్స్ కట్టాం కదా, మళ్ళీ అమెరికాలో కూడా కట్టాలా అని టెన్షన్ పడకండి. ఇండియా, అమెరికా మధ్య ఉన్న డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ ద్వారా మీరు ఇండియాలో కట్టిన ట్యాక్స్ని అమెరికాలో ఫారిన్ ట్యాక్స్ క్రెడిట్గా క్లెయిమ్ చేసుకోవచ్చు. అంతేకాదు ఎన్ఆర్ఐలు మర్చిపోకూడని ఫామ్స్ ఎఫ్బార్ అండ్ ఫ్యాట్కా. ఎఫ్బార్ ఫారిన్ బ్యాంక్ అండ్ ఫైనాన్షియల్ అకౌంట్స్ రిపోర్ట్. ఏదైనా ఒక సంవత్సరంలో మీ ఇండియన్ బ్యాంక్ అకౌంట్లు, ఎఫ్డీలు, షేర్లు ఇలా అన్నింటి బ్యాలెన్స్ ఎప్పుడైనా సరే $10,000 దాటితే ఏప్రిల్ 15 లోపు ఖచ్చితంగా ఎఫ్బార్ ఫైల్ చేయాలి. మర్చిపోతే కనీసం $10,000 పెనాల్టీ పడే ప్రమాదం ఉంది. ఫ్యాట్కా ఫారిన్ అకౌంట్స్ ట్యాక్స్ కంప్లైంట్స్ యాక్ట్ కింద మీ ఫారిన్ అసెట్స్ వాల్యూ సింగిల్స్కి $50,000, మ్యారీడ్ కపుల్స్కి $1,00,000 దాటితే ట్యాక్స్ రిటర్న్స్తో పాటు దీన్ని జత చేయాలి. అమెరికా ట్యాక్స్ రూల్స్ చాలా స్ట్రిక్ట్. చిన్న పొరపాటు చేసినా భారీ పెనాల్టీలు పడే అవకాశం ఉంది. కాబట్టి ఇంటర్నేషనల్ ట్యాక్స్ రూల్స్ తెలిసిన క్వాలిఫైడ్ సిపిఏని సంప్రదించి ఫైల్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే లైక్ చేయండి. అలాగే అమెరికాలో ఉన్న మీ మిత్రులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి.